చాలామంది పేషెంట్స్ నన్ను అడిగే ప్రశ్న ఏందంటే, తల్లికి గనక క్యాన్సర్ వస్తే, తర్వాత వాళ్ళ పిల్లలకి ఏమైనా క్యాన్సర్ వస్తుందా లేదా అనేది. ఇది చాలా మంచి ప్రశ్న. ప్రతి క్యాన్సర్ ఏమీ వంశపారంపర్యంగా రన్ అవ్వదు. క్యాన్సర్స్‌లో ఒక 10% మాత్రమే హెరిడిటరీ క్యాన్సర్స్ అయి ఉంటాయన్నమాట. కొన్ని పర్టిక్యులర్‌గా బ్రెస్ట్, ఓవరీ క్యాన్సర్స్, కోలోరెక్టల్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్, ఇంకా స్కిన్ క్యాన్సర్ అయిన మెలనోమా లాంటివి, కొన్ని స్టమక్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్స్ ఇవి కొన్ని హెరిడిటరీగా రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి వంశపారంపర్యంగా రన్ అవుతుందో లేదో అనేది ఒక్కోసారి మనం అంచనా వేయొచ్చనమాట. వాళ్ళకి మనం పర్టిక్యులర్‌గా ఏదైతే జీన్ మ్యుటేషన్ ఏదైతే ఉందో అది టెస్ట్ చేయడం ద్వారా పేషెంట్స్‌కి మనం ఆ ఫ్యామిలీలో ఆ జీన్ అనేది రన్ అవుతుందా లేదా అనేది కనుక్కోవచ్చనమాట. క్యాన్సర్ జీన్ గనక మనం డిటెక్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఈ క్యాన్సర్ బారిన పడకుండా కొన్ని రకాలైన పద్ధతుల ద్వారా మనం కాపాడుకోవచ్చు. కొంతమందిని మేము అబ్జర్వేషన్‌లో పెడుతూ ఉంటాం. కొంతమందికి ప్రొఫిలాక్టిక్ సర్జరీ చేయడం ద్వారా, కొంతమందికి కీమో ప్రొఫిలాక్సిస్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అందువల్ల ఎవరైనా క్యాన్సర్ డాక్టర్ గనుక ఈ జెనెటిక్ మ్యుటేషన్ టెస్ట్ గనక చేయాలి అని గనక అంటే, ఎట్టి పరిస్థితిలో మీరు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా చేయడం ద్వారా మీ పిల్లల్ని ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకున్న వాళ్ళవుతారు.